హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. సో ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినానండి. ఇవాళ వీడియోలు అయితే కన్నా అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందండి ఈరోజు వీడియో అయితే కన్నా. సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైట్ హెయిర్ అనేది వచ్చా ఉంది. సో ఆ ప్రాబ్లమ్స్ నాకు కూడా ఉండదండి. సో వైట్ హెయిర్ మనకు లైఫ్ లాంగ్ రాకుండా ఉండటానికి ఒక మంచి రెమెడీ అండి ఇదైతే కన్నా. ఎక్కడ మిస్ చేసుకోకుండా ఎండింగ్ వరకు అయితే ట్రై చేయండి చూసేకి. సో ఈ రెమెడీ కన్నా మీరు కూడా ట్రై చేసినారంటే కన్నా మీరు వైట్ హెయిర్కి అనేది చెక్ పెట్టచ్చు. అంత మంచి రెమెడీ అని చెప్పచ్చు. సో మన ఇంట్లో ఉండే వచ్చులతోనే హెయిర్ డై ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే కన్నా. సో ఎక్కడ మిస్ చేయకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే ట్రై చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో మనకి హెయిర్ డై మనం అప్లై చేయటం వల్ల వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. అలాగే మనకి ఎక్కువ హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతుంది. హెయిర్ అనేది మనకు ఒత్తుగా అలాగే మనకు సిల్కీగా స్మూత్గా కూడా ఉంటుందండి. సో ఎఫెక్టివ్గా పని చేస్తుంది ఇది డై అయితే కన్నా. సో లేట్ చేయకుండా ఈ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే కన్నా మనము మందారం ఆకులు ఒక 9 ఆకులు తీసుకోవాలా. అలాగే ఎండు కొబ్బరి అయితే తీసుకోవాలండి. సో ఎండు కొబ్బరి మనం కూరలకు వాడే ఎండు కొబ్బరి అయినా పర్లేదు, లేదంటే మనం పూజకి అనేది కొబ్బరికాయ కొడతా అంటాము. కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతే పడేస్తా అంటాము. సో అలా పడేయకుండా మనం కొబ్బరి అనేది ఎండబెట్టుకొని మనం హెయిర్ డైకి కూడా యూజ్ చేసుకోవచ్చునండి. సో కొబ్బరి అయితే కన్నా మనం చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలి ఈ మాదిరిగా. అలాగే ఇక్కడ మనం మందారం ఆకులు అయితే తీసుకున్నాం కదా, మందారం ఆకులు కూడా ఒకసారి కడిగేసుకొని నెమ్ము లేకుండా తుడిచేసుకొని చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలా. సో మందారం ఆకులు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయండి. సో మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్కి వచ్చేసి మందారం ఆకులు కూడా. సో ఈ రెండు కూడా ఈ మాదిరి కట్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్తాను. సో నేనైతే కన్నా పెనం అయితే తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇనుము పెనం ఉంటే కన్నా మనము ఎక్కువ దోశ లేదంటే ఎక్కువ వంటలు చేసేటప్పుడు ఇనుము పెనం తీసుకుంటాం కదా పెద్దది. సో అలాంటిది ఉంటే కన్నా తీసుకోండి. సో నా దగ్గర అయితే లేదు కాబట్టి ఇలాంటి చిన్న పెనం అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలా. ఇప్పుడు మనం కట్ చేసుకుని కొబ్బరి అలాగే మందారం ఆకు ఇందులో వేసేసుకోవాలా. సో ఇది బాగా మనం ఫ్రై చేసుకోవాలి, అంటే నల్లగా అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న గెరిటి ఒకటి తీసుకొని ఈ మాదిరి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో స్టవ్ వచ్చేసి కొంచెం మీడియంలో పెట్టుకోవాలా. బాగా ఫ్రై అయ్యేటప్పుడు మనము అప్పుడు సిమ్లో అనేది పెట్టుకోవాలా. ఏదైతే బాగా మనము ఫ్రై అనేది చేసుకోవాలి, నల్లగా మారేదాకా ఫ్రై చేసుకోవాలా. చూడండి ఇక్కడైతే బాగా ఈ మాదిరిగా మనకు పొగ వస్తూ ఉంటుంది ఫ్రై అవుతూ ఉంటే. సో మనము ఈ మాదిరిగా మిక్సింగ్ చేసేది మాత్రం అసలు స్టాప్ చేయకూడదు. మిక్సింగ్ అనేది చేసుకుంటా బాగా మనము ఈ ఫ్రై అనేది చేసేసుకోవాలా. సో మొత్తం కూడా మనకు బ్లాక్గా మారిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలా. ఇదైతే చూడండి కొద్దిగా ఒక కాలు భాగం అంతా ఫ్రై అయింది. సో ఇంకా మనకు ఎక్కువ బ్లాక్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. స్టవ్ అయితే ఇప్పుడు కొంచెం మనము మీడియంలో పెట్టుకోవాలా. ఇప్పుడు మీడియంలో పెట్టుకొని బాగా అది నల్లగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి ఈ మాదిరిగా కలర్ అయితే మారుతూ వస్తుంది. సో మనకు ఈ మాదిరిగా ఫ్రై అవుతూ ఉంటే ఈ మాదిరి పొగ అనేది వస్తూ ఉంటుంది. సో ఇంకా పూర్తిగా మనకు ఈ మాదిరిగా బ్లాక్ అనేది అయిపోవాలన్నమాట. సో అంతదాకా మనం ఫ్రై చేసుకోవాలా. సో నాకు కూడా ఎక్కువ వైట్ హెయిర్ అనేది ఉండిందండి. నేను ఈ మాదిరిగా ట్రై చేసినట్లే నాకు వైట్ హెయిర్ అనేది ఇప్పుడు చాలా వరకు అయితే తగ్గింది. సో ప్రతి ఒక్కరికి కూడా వైట్ హెయిర్తోనే ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకు మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ అని చెప్పచ్చు. సో ఇప్పుడైతే కన్నా ఇందులో వచ్చేసి 1 స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలా. నేనైతే అందాజగా వేస్తా ఉన్నాను. 1 స్పూన్ వేసుకోండి. ఇది కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలా. సో మనకు కొబ్బరి ఈ మాదిరిగా ఫ్రై అయినాక మనం మెంతులు అనేది వేసుకోవాలా. వీటిని కూడా మనం బాగా నల్లగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి వాటి తోడుగా వేసుకొని. సో మెంతులు కూడా చూడండి ఇక్కడైతే బాగా ఫ్రై అయినాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఈ మాదిరిగా. సో ఇది అయితే ఇంకా కొంచెం మనకు నల్లబడాలన్నమాట. సో ఇది అయితే బాగా ఫ్రై అయిపోయింది, నల్లగా మారిపోయింది చూడండి. సో ఆయిల్ కూడా వచ్చా ఉండదు, ఆయిలీగా ఉంది. సో ఇప్పుడు మనము ఈ మాదిరిగా నల్లగా అయిపోయినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. సో ఈ మాదిరి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలండి ఇదైతే. సో ఒక ప్లేట్లోకి తీసుకొని సలార్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే
చూడండి ఆయిల్ ఎంత బాగా వచ్చిందో. సో ఈ మాదిరిగా నల్లగా ఫ్రై అయితే మనకు ఆయిల్ అనేది పైకి ఈ మాదిరిగా వచ్చింది. సో ఇప్పుడైతే కానీ ఒక ప్లేట్లోకి అనేది వేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా. సో అంతా కూడా ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలా. చూడండి కొబ్బరి అయితే కన్నా ఆయిల్ ఎంత బాగా వచ్చిందో. సో ఇదైతే కన్నా ఇప్పుడు పూర్తిగా సలార్ పెట్టుకొని తర్వాత మనము మిక్సీ అనేది పట్టుకోవాలా. ఇదైతే కన్నా పూర్తిగా సలారిపోయింది. చూడండి ఇట్లా మనం ఈ మాదిరిగా అంటే తునిగిపోతుంది. సో ఇప్పుడైతే కన్నా మిక్సీ పట్టుకోవాలా. చిన్నది మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూడా అందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలా. మూత పెట్టేసుకొని ఇప్పుడు మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలా. చూడండి మనకు ఆయిలీగా వచ్చింది మిక్సీ పడతా ఉంటేనే. చూడండి సో ఇంకా కొద్దిగా మెత్తగా అనేది మనం పౌడర్ అనేది చేసుకోవాలి. అంటే పౌడర్ మనకు పౌడర్ లాగా రాదండి, ఎందుకంటే ఈ మాదిరిగా థిక్నెస్ అనేది వచ్చింది. ఎందుకంటే మనము కొబ్బరి అనేది ఫ్రై చేసినాం కాబట్టి ఆయిలీగా ఉంటుంది, బాగా పేస్ట్ లాగా అవుతుంది అనమాట. స్పూన్తో అంతా కూడా ఒకసారి ఈ దగ్గరికి తీసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ చాలా మంచిదండి ఇదైతే కన్నా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్కి అనేది. సో మొత్తం కూడా దగ్గరికి తీసినాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకో. ఇది వాడటం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి. సో మంచి రెమెడీ అని చెప్పొచ్చు ఇదైతే కన్నా. సో లాస్ట్గా మనం మిక్సీ పట్టుకున్నాక సో ఈ మాదిరిగా అయితే వచ్చింది. సో ఎందుకు ఈ ఆయిలీగా ఉందంటే మనం కొబ్బరి వేసినాం కాబట్టి కొబ్బరి బాగా ఫ్రై చేస్తే సో ఆయిల్ అనేది వచ్చిందండి, అందుకని మనకి ఈ మాదిరిగా ఉంటుంది. సో మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట. సో బాగా ఫ్రై చేసి మనం మిక్సీ పడితేనే మనకి ఈ మాదిరిగా ఆయిలీగా వచ్చింది, లేదంటే మామూలుగా డ్రై పౌడర్ లాగా అవుతుంది. సో మీరు ఎక్కువ ఫ్రై చేసుకొని నల్లగా అయ్యేదాకా ఫ్రై చేయాలా. చూడండి ఎంత బాగుంది కదా. సో ఇదంతా కూడా ఒక బౌల్లోకి అనేది చేంజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనము 1 ఇయర్ యూజ్ చేసుకోవచ్చునండి హెయిర్కి అనేది. సో నేనైతే కన్నా ఈ మాదిరి గాజు బాటిల్ అయితే తీసుకున్నానండి. ఇదంతా కూడా బాటిల్లోకి అనేది వేసుకోవాలా. సో మనకి ఎంత అవసరమో హెయిర్కి అనేది అంత వేసుకొని మళ్ళీ మనం మిగతాది మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 ఇయర్ అనేది వాడుకోవచ్చు. సో చాలా మంచిదండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే వచ్చులతోనే కాబట్టి, మనం బయట నుంచి తెచ్చుకునే వచ్చులు ఏం కాదు, అన్నీ మన ఇంట్లో ఉండే వచ్చులేను. ట్రై చేసినారంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అసలు వైట్ హెయిర్ అనేది రాదండి లైఫ్ లాంగ్ ఈ మాదిరిగా మనం ట్రై చేసినామంటే. అంతా కూడా నేనైతే బాటిల్కి అనేది వేసినాను. ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో ఒక బౌల్ తీసుకొని మనకి హెయిర్కి ఒక 2 స్పూన్లు పడుతుందా లేదా 1 స్పూన్ పడుతుందా అనేది తెలిసిపోతుంది కాబట్టి, సో నాకైతే కరెక్ట్గా ఒక 2 స్పూన్ల కంటే ఎక్కువే పడుతుందండి. సో అందుకని నేనైతే 2 స్పూన్లు అనేది తీసుకుంటాను. పెద్ద స్పూన్ అయితే కన్నా 1.5 సరిపోతుంది. ఇదైతే టీ స్పూన్ అయితే తీసుకున్నాను. సో అందుకని 2.5 స్పూన్ అంటే 2.5 అయితే వేసుకుంటా ఉన్నాను. సో ఈ మాదిరిగా వేసేసుకున్నాక మిగతాది మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ వాడుకోవచ్చు. ఒకవేళ హెయిర్ ఎక్కువ ఉండే వాళ్ళైతే కన్నా తొందరగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో కరెక్ట్గా మనం 1 ఇయర్కి సరిపడైనా తయారు చేసుకోవచ్చు, లేదంటే మంత్లీ చేసుకునే ఓపుకుంటే కన్నా మంత్లీకి సరిపడా చేసుకునే సరిపోతుంది. అలాగే హెయిర్ డైకి ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో నేనైతే ఇక్కడ ఆవాల నూనె అయితే తీసుకున్నానండి. హెయిర్కి మనం డై వేసుకోవడానికి ఆవాల నూనె అయితే కన్నా చాలా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మన హెయిర్ కూడా మంచి గ్రోత్గా పెరుగుతుంది అనమాట ఆవాల నూనె అయితే కన్నా. ఒకవేళ మీ దగ్గర ఆవాల నూనె లేదంటే కన్నా కోకోనట్ ఆయిల్లో వేసుకొని మిక్సింగ్ అనేది చేసుకోండి. సో నేనైతే ఆవాల నూనె వచ్చేసి ఒక 2 స్పూన్లు అనేది వేసుకుంటూ ఉన్నాను. బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో ఇదైతే కొంచెం ఉంటలుగా ఉంటుంది, ఎందుకంటే మనం కోకోనట్ అనేది మిక్సీ పట్టినాం కాబట్టి కొబ్బరి ఉంటలుగా ఆయిలీగా వచ్చింది కాబట్టి. సో మనం వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో మళ్ళీ మనం టచప్ అనేది చేసుకోవచ్చునండి హెయిర్కి అనేది. కొంచెం ఇది ఎండలో ఆరబెట్టి మిక్సీ పట్టుకొని పౌడర్లకు చేసుకొని కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని మనం మామూలుగా హెయిర్కి అనేది వేసుకోవచ్చు.
చూడండి ఎంత బాగుందో కలర్ అనేది, సూపర్ వచ్చిందండి. మొత్తం కూడా ఈ మాదిరి కలిపేసుకొని మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలా. సో వారానికి ఒక 3 సార్లు అనేది హెయిర్ డై అనేది వేసుకోవాలా. అలాగే మనము ఆయిల్ అనేది కొద్దిగా 1 స్పూన్ అంతా మిక్సింగ్ అనేది చేసుకొని డైలీ కూడా మనం కోకోనట్ ఆయిల్ ఎలా మనం హెయిర్కి అప్లై చేసుకుంటామో ఆ మాదిరిగా అనేది అప్లై చేసుకున్నారంటే మీరు ఎక్కువ 1 మంత్లోనే వైట్ హెయిర్ అనేది కంప్లీట్గా పోతుందండి. వైట్ హెయిర్ పోయి మనకు బ్లాక్ హెయిర్ అనేది వచ్చింది మనం డైలీ యూజ్ చేసినామంటే. ఎక్కువ ఉండింది చూడండి, ఇక్కడ వైట్ హెయిర్ ఉంది కదా, సో విపరీతంగా ఉండింది. నేను ఈ మాదిరిగా హెయిర్ డై ట్రై చేసినాకనే నాకు చాలా వరకు తగ్గింది. సో చాలా మంచిదండి, మనకు వైట్ హెయిర్ తగ్గుతుంది, అలాగే హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా ఉంటుంది, హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. నాకైతే విపరీతంగా హెయిర్ ఫాలింగ్ ఉండింది, అలాగే వైట్ హెయిర్ అనేది ఎక్కువ ఉండింది. నేను ఈ మాదిరిగా ట్రై చేసినాకనే నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో నాకు యూస్ఫుల్ అయింది కదా, మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో మనము చేత్తోనే అప్లై చేసుకోవచ్చునండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ వచ్చింది. కలర్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది అనమాట బ్లాక్గా వచ్చిందా లేదా అనేది. చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది. సో మనం ₹1 కూడా ఖర్చు లేకుండా మనము హెయిర్ డై అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్కు వీడియో అనేది షేర్ చేయండి. సో ఇప్పుడైతే హెయిర్కి అనేది అప్లై చేస్తాను, అప్లై చేసుకోవాలా. అంతా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక 2 గంటల సేపు నుంచి తర్వాత మనము నార్మల్ కొద్దిగా షాంపూ వేసుకొని వాష్ చేసేసుకోవాలా. సో వారానికి ఒక 3 సార్లు ఈ మాదిరిగా వేసుకొని డైలీ కూడా మనము ఆయిల్ అప్లై చేసుకుంటాం కాబట్టి ఆయిల్లో కూడా కొద్దిగా వేసుకొని మనము డైలీ పెట్టుకోవాలా ఆయిల్ అనేది. అప్పుడు మనము వైట్ హెయిర్ అనేది లైఫ్ లాంగ్ రాకుండా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే వాష్ చేసేచ్చా చూడండి, చూడండి సో ఈ మాదిరిగా అయితే ఉంది, ఎంత బాగుంది చూడండి. సో మనము సోప్ వేసినామంటే వెళ్ళిపోతుంది, వాటర్ ప్రూఫ్ అనమాట. చూడండి కొద్దిగా సోప్ వేసినామంటే ఆ బ్లాక్నెస్ అంతా వెళ్ళిపోతుంది. సో మనం సోప్ వేసిందాక ఆ బ్లాక్నెస్ అనేది పోలేదంటే సో మన హెయిర్కి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది. చూడండి ఇంకా అయితే అక్కడక్కడ ఉండాలి చూడండి. సో మొత్తం కూడా వెళ్ళిపోయింది. సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కన్నా. ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. మిస్ కాకుండా ఈ హెయిర్ డై అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.